మృదువైన నల్లని జుట్టు కలిగిన సీతమ్మ తల్లి. భక్తితో విన్నవించు శ్రీరామచంద్రుల వారి గుర్తులను విను తల్లి. గొప్ప తపసంపన్నుడు అయిన విశ్వామిత్రుడి యాగమును చెడగొట్టడానికి వచ్చిన తాటకిని బలమైన విల్లుతో అడ్డగించెను. మణులు పొదిగిన కిరీటమున్న జనక మహారాజు వద్ద ఉన్న శివుని విల్లుని విరిచి అడ్డు ఇచ్చిన రాజులను ఎదిరించి నిన్ను చేపట్టెను. ఇదిగోనమ్మా, ఇది ఒక గుర్తు. వికసించిన అందమైన పూల వంటి సుందర సుకుమారపు నా తల్లి, నీకు పాదాభివందనము చేస్తూ విన్నవించుకుంటున్నాను. విను తల్లి. మల్లెపూలను పెట్టుకుని ఆనందముగా సుఖపడే చోటున ప్రశాంతమైన కన్నుల సాధుజీవి జింకను తెచ్చి కట్టెను. ఇది ఒక గుర్తు. బాధ పెట్టే మనసుతో కైకేయి కోరుకోగానే, ఓ వంశోద్ధారకుడా, నువ్వు వనవాసమునకు వెళ్ళు అని ఆజ్ఞాపించిన గొప్ప మనస్సు కలిగిన చక్రవర్తి దశరథుడు ఇచ్చిన మాటకు కట్టుబడి మారు మాట్లాడకుండా సోదరుడు లక్ష్మణుడితో కలిసి స్వామి వనవాసములకు ఏగిను. ఇదిగోనమ్మా, ఇది ఒక గుర్తు. దయాహృదయరాలు అయిన ఓ తల్లి వైదేహి, అయోధ్య రాజ్యపు పట్టమహిషి, విన్నవించుకుంటున్నాను విను తల్లి. పడవలో గంగానదిని దాటించిన పదునైన బల్లెమున్న బలవంతుడు మంచివాడు అయిన గుహుడితో స్నేహము చేసెను. ఇదిగోనమ్మా, ఇది ఒక గుర్తు. లేడి కన్నుల చల్లని చూపుల తల్లి ఓ వైదేహి, విన్నవించుకుంటున్నాను విను తల్లి. వనవాసకాలములో కొండలు గుట్టలు దాటుతూ అడవిలోనికి పోయి తేనె పొంగారు చల్లని తోటలు కలిగిన చిత్రకూటము అనే కొండపై ఉన్నప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో మృదువుగా మాట్లాడే భరతుడు వచ్చి నమస్కరించెను. ఇదిగోనమ్మా, ఇది ఒక గుర్తు. చిత్రకూటముపై ఉంటున్న సమయంలో ఒక చెడ్డ కాకి నీ గుండెలపై తన్నగా బ్రహ్మాస్త్రమును ప్రయోగించి అన్ని లోకములకు పరిగెత్తించగా చివరికి అది అలసినదై, ఓ శ్రీరామచంద్ర, సర్వేశ్వర, శరణు శరణు అని అర్థించగా దానిని చంపక ఒక కన్నును పొడిచెను. ఇది ఒక గుర్తు. మెరుపు తీగ వంటి సన్నని నడుమున్న తల్లి ఓ వైదేహి, భక్తితో విన్నవించుకుంటున్న ఒక నిజమును విను తల్లి. బంగారు జింక ఒకటి నీ ముందుకు వచ్చి అందముగా తిరుగాడుతుండగా దానిని చూసి ముచ్చటపడిన నీ గురించి విల్లును తీసుకుని రాముడు వెళ్ళగా తర్వాత నిన్ను అక్కడే వదిలిపెట్టి లక్ష్మణుడు వెళ్ళెను. ఇదిగోనమ్మా, ఇది ఒక గుర్తు. కాటుక వంటి నల్లని మృదువైన కొప్పు కలిగిన నా తల్లి వైదేహి, విన్నవించుకుంటున్నాను విను తల్లి. పేరు ప్రతిష్టలున్న వానర ప్రభువు సుగ్రీవుడితో కలిసి అయోధ్యాధిపతి ఆ శ్రీరామచంద్రుడు నిన్ను వెతుకుతుండగా దానికి సరిపడా చెప్పిన గుర్తులు ఇవిగో. ఇదిగోనమ్మా, ఆ స్వామి చేతి ఉంగరము. ఇదిగో, ఇది ఒక గుర్తు. సీతా స్వయంవర సమయమున కీర్తి పొందిన జనక మహారాజు త్రేతాగ్ని యాగములో అన్ని దిక్కులను పాలించే రాజులున్న పెద్ద సభామండపమున మధ్యమున శివుని విల్లు విరిచిన శ్రీరామచంద్రుడి ఉంగరమును చూసిన పూలవాసన పరిమళపు జుట్టు కలిగిన సీతాదేవి, ఈ గుర్తులు సరిపోయినవి. నువ్వు నా స్వామి పంపగా వచ్చిన దూతవే హనుమా అని ఆ ఉంగరమును కళ్ళకు అద్దుకొని తన తలపై ఆనించుకొని ఆనందపడసాగినది. దయామయురాలు సహనమూర్తి అయిన వైదేహిని చూసి జ్ఞానవంతుడు అయిన హనుమంతుడు శ్రీరామచంద్రుడి గుర్తులను తెలుపుతున్నట్లుగా విల్లుపుత్తూరులో కీర్తిగాంచిన భట్టనాథుడు అనే పెరియాళ్వారు రచించిన ఈ పాసుర పాటలను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు మరణించిన తర్వాత ఉన్నతమైన ఆ వైకుంఠములో ఉన్న దేవతలతో పాటు కలిసి ఉండగలరు.